అనంతపురంలో ఒక డివిజనల్ స్థాయి అధికారి పేరు చెప్తేనే హడలెత్తిపోతున్నారు ఫర్టిలైజర్ షాపు యజమానులు. నిజంగా ఆయన పేరు చెప్తే వణుకు వస్తుంది. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ విధంగా షోకాజ్ నోటీసులు ఇస్తాడో తెలియదు, ఎవరితో ఎంత వసూలు చేస్తాడో తెలియదు. ఆయన పైన పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. ఆ అధికారి ఎవరు ఏంటి అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్తే ఎన్నోసార్లు పేపర్లో వచ్చినాయి. సెక్సువల్ అబ్యూస్ కూడా ఆయన మీద కేసులు అయినాయి. ఎంతోమందితో అక్రమంగా వసూళ్ళు. అనంతపురం చుట్టుపక్కల ఉన్న ఫర్టిలైజర్ షాపులే కాదు, పెస్టిసైడ్ షాపులే కాదు, వీళ్ళందరితోనూ మామూలు దందా, మామూలుగా కాదు. రెన్యువల్ చేయాలంటే ఒక రేటు, కొత్త లైసెన్సులు కావాలంటే ₹1,00,000, ఓ ఫారం ఇవ్వాలంటే 40,000 నుంచి 50,000. ఈ విధంగా ఆయన చేసే నేరాలు ఘోరాలు అంతా ఇంత కాదు. మొత్తం ఏ ఫర్టిలైజర్ షాప్ ఓనర్ని ఇలా కదిలించినా గడగడ వణికిపోతున్నారు. నా వెనకాల మంత్రి ఉన్నాడు, నా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, నా వెనకాల పై అధికారులు ఉన్నారంటూ కూడా బెదిరింపుల ధోరణిలో వాళ్ళనే ఏం చేయలేని పరిస్థితి. నిజంగా అలా ఏమన్నా చేస్తే మా షాపులు సీజ్ చేస్తాడేమో, షోకాజ్ నోటీసులు ఇస్తాడేమో, లైసెన్సులు రద్దు చేస్తాడేమో అని గజగజ వణికిపోతున్నారు. అలాగే పై స్థాయి అధికారి ఏదైనా మీటింగులు పెట్టినా, కనీసం ఆన్లైన్లో జూమ్ మీటింగ్ పెట్టినా కూడా అటెండ్ కాడు. ఎందుకు కాడు అంటే ఇదే అనంతపురానికి ఇప్పుడు జేడీఏగా ఉన్న ఆ అధికారి, పై స్థాయి అధికారి, ఇద్దరు అనంతపురం ఏడీఏగా ట్రై చేశారు. ఆయనను తాడిపత్రికి పంపించారు, ఈయన ఇక్కడ చక్రం తిప్పారు. ఆ చక్రం తిప్పడం వెనక కొన్ని లక్షల రూపాయల చేతులు మారినట్లు మనకున్న సమాచారం. సో ఇప్పుడు ఆ తాడిపత్రిలో ఉన్న ఏడీఏ మరీ కూడా ప్రమోషన్ పైన తాత్కాలికంగా జేడీగా వచ్చారు, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్. సో ఆ అధికారంటే ఈ ఏడీఏకి లెక్క లేదు. ఏదైనా మీటింగులు పెడితే వెళ్ళడు, కనీసం ఆన్లైన్ మీటింగులకు అటెండ్ కాడు. ఆ అధికారంటే అసలు చెవులేకే వేసుకోడు. సో ఇక్కడ ఒక క్యాస్ట్ ఫీలింగ్, మళ్ళీ ఒక దళితుడనే ఒక నెపంతో ఆ అధికారి, ఆ పై అధికారి దళితుడు కాబట్టి మేమెందుకు వినాలా ఆయన మాట అనే ఒక లెక్కలేనితనం ఉందనేది చాలామంది వినిపిస్తుంది. దీనిపైన మరి కలెక్టర్ గారు ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటారని ఆశిద్దాం. ఎందుకంటే కులాలు, నీ ఒక సీటుకి వాల్యూ ఇవ్వాలా. ఆ పై అధికారి ఏ కులమైతే ఏంటి, వయసు, కులము ఇవన్నీ సంబంధం లేదు. ఆ సీటుకి వాల్యూ ఇవ్వాలి, ఆ పదవికి వాల్యూ ఇవ్వాలి. నీ హయ్యర్ ఆఫీసర్ నీకు చెప్తే కనీసం వినాలి. అలా కాకుండా ఐ డోంట్ కేర్, నేను మోనార్కును అనేటట్లుగా వ్యవహరిస్తే ఇలాగే ఉంటుంది. ఏదో ఒక రోజు ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిసిపాటు, ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగు నీ అలవాటు అనే పాట ఉంటుంది. నీ తప్పటడుగులు ఇప్పటికీ ఏదో ఒక చెయ్యి ఆపక మానదు, నీ తప్పటడుగులు ఏదో ఒక రోజు బట్టబయలు కాక మానదు. ఈరోజు ఎన్నో రోజుల నుంచి నాకు చెప్తున్నా మార్పు వస్తుందని మనం చూసాం, బట్ నో చేంజ్. వ్యవసాయ శాఖలో వసూలు రాజా, ఎరువుల దుకాణ యజమానుల నుంచి భారీగా ముడుపులు, ఇలాంటివి చాలా వచ్చాయి. ఈయనకి జస్ట్ అక్కడక్కడ టూకీగా చదువుతాను. నెలకు 25,000 చొప్పున ఇవ్వండి అంటూ హుకుం జారీ. ఇప్పటికే సుమారు 50 మంది నుంచి వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారము. వ్యవసాయాధికారి పిలిపించుకొని బేరం కుదిరించుకున్నారంట. మీరు ఎలాంటి మందులైనా అమ్ముకోండి, నాకు సంబంధం లేదు, ఏమేం చేసుకోండి, 25 నుంచి 50,000 ఇవ్వాలా. నగరంలో ఓ డీలర్ మహారాష్ట్ర నుంచి నిషేధిత పురుగు మందులు తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. సదరు వ్యవసాయ అధికారి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ డీలర్ నుంచి 5 లక్షలు వసూలు చేశారు. ఇటీవల తనిఖీల్లో నిషేధిత మందులు విక్రయిస్తున్నట్టు తేలగా మరో 3 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. గార్లదిన్నకు చెందిన ఓ రైతు తన ఇంట్లో 10 లీటర్ల నిషేధిత పురుగుల మందు పెట్టుకోగా సదరు వ్యవసాయ అధికారి పట్టుకున్నారు. పురుగుల మందు విక్రయించిన వ్యాపారులను వదిలేసి రైతు నుంచి 50,000 ముక్కుముండి వసూలు చేసినాడంట. రైతు అది గడ్డి మందు, యాక్చువల్గా అది నిషేధించారు, క్యాన్సర్ వస్తుందని. ఏదో గడ్డి మందుకు ఆ రైతు పెట్టుకున్నాడు. ఆ రైతుతో కూడా 50,000 పాల్పడినాడంటే ఇంక ఈయన ఏ విధమైన అధికారం అనేది మనం చూసుకోవచ్చు. గతంలో ఎంత ఇచ్చారో నాకు అనవసరం, ఇప్పుడు మాత్రం నేను చెప్పిందంతా వినాల్సిందే. ఈ పోస్టింగ్ కోసం భారీగా ఖర్చు పెట్టా, కనీసం
దాన్నైనా రాబట్టుకోవాలి కదా అంటూ అనంతపురం డివిజన్ పరిధిలో పనిచేస్తున్న వ్యవసాయాధికారి ఎరువుల దుకాణాల యజమానులకు హుకుం జారీ చేశారు. కొన్ని నెలల కిందటే బాధ్యతలు చేపట్టిన సదరు అధికారి వచ్చి రాగానే వసూళ్ల పర్వం మొదలుపెట్టారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నట్లు వ్యాపారుల దగ్గర నుంచి నిషేధిత పురుగు మందులు అంటగడుతున్న డీలర్ల వరకు అందరి నుంచి లక్షల్లో దండుకుంటున్నారు. అనంతనగరం పరిధిలో 40 వరకు దుకాణాలు ఉండగా అందరికీ టార్గెట్లు విధించి మరీ వసూలుకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా వెలువెత్తాయి. డీలర్ల సంఘం నాయకుడి ద్వారా గతంలో శ్రీ సత్యసాయి జిల్లాలో పనిచేసిన సదరు అధికారిపై అవినీతితో పాటు వ్యక్తిగత ఆరోపణలు ఉన్నాయి. ఆయన్ను అనంతపురం డివిజన్కు బదిలీ చేసిన సమయంలోనే చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని ఓ కీలక నాయకుడి అండతో పోస్టింగ్ తెచ్చుకున్నారు. నగరంలోని ఓ డీలర్ల సంఘం నాయకుడిని తన వెంట తిప్పుకుంటూ వసూలుకు పాల్పడుతున్నారు. తనకు అనుకూలమైన డీలర్లకు నిబంధనల కంటే అధికంగా యూరియా అందించారనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అంటే అయిన వారికి అందంలో కాని వారికి కంచంలో అన్నట్లుగా ఏదో ఉంటుంది చూడు. ఆ విధంగా ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ప్రోటోకాల్ ఖర్చుల కోసమని ఎరువుల దుకాణ యజమానుల నుంచి ఒక్కొక్క షాపు నుంచి 20,000 రూపాయల చొప్పున వసూలు చేసినారు. 4 రోజుల్లో 8 లక్షల రూపాయలు వసూలు చేసినారట. డీలర్ల సంఘం నాయకుడి ద్వారా 2.5 లక్షలు అధికారికి చేరినట్లు సమాచారం. అయితే డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన కొందరు వ్యాపారులపై బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈయన గతంలో ట్రాక్ రికార్డు చూస్తే చాలా ఉన్నాయి. ఇక సిరుగుప్ప ఆగ్రో ఏజెన్సీకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఈ మధ్య కాలంలో. అనంతపురానికి చెందిన సిరుగుప్ప ఆగ్రో ఏజెన్సీకి జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. యూరియా పంపిణీలో ఏజెన్సీ నిర్వాహకులు అవకతవకలు పాల్పడడంపై అనంతపురం ఏడీఏ అల్తాఫ్ అలీ ఖాన్ ఇటీవల జిల్లా వ్యవసాయాధికారికి సిఫారసు చేసినారంట. ఈ నేపథ్యంలో మీ పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి ఆ ఏజెన్సీ నిర్వాహకులకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఆ షోకాజ్ నోటీస్ కూడా మీకు చూపిస్తా. అనంతపురంలో గాడి తప్పుతున్న వ్యవసాయ శాఖ, ఇది కూడా చూస్తున్నాం మనం. మొన్న ఫిబ్రవరి 7వ తేదీ కొన్ని చోట్ల అధికారుల ఇష్టారాజ్యం, ఎరువుల అమ్మకాలలో డీలర్ల అక్రమాలకు అండదండలు, మరికొన్ని చోట్ల నిజాయితీ అధికారులపై నిందలు, అంతిమంగా నిండా మునుగుతున్న అన్నదాత. సో ఈయన నేను మోనార్కన్ భాస్కర్ అగ్రి సొల్యూషన్స్ ఎరువుల దుకాణం లైసెన్సు రద్దు. మరి లైసెన్సు రద్దు చేసింటే మళ్ళీ ఎలా అమ్ముతున్నారు? మళ్ళీ అమ్మకాడికి సేమ్ లైసెన్స్ రద్దు చేశారన్నారు, షోకార్డు నోటీసులు ఇచ్చారు. అయినప్పుడు కూడా షాపు తెరుచుకున్నారు. దీని వెనకాల దాదాపు 10-15 లక్షల రూపాయలు చేతులు మారినట్లు మాకున్న సమాచారం. మరి ఎవరెవరితో ఎంత డబ్బులు తీసుకున్నాడు ఏంటనేది మన దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఈ అధికారి కురుగుంట దగ్గర పొలంలో ఈ ఇంటర్ డిగ్రీ కాలేజ్ దగ్గర వ్యవసాయ అంటే మెయిన్ రోడ్ కమర్షియల్ బిట్లు కూడా కొన్నాడు. అంటే అంత డబ్బులు ఎక్కడ వచ్చింది? మీ జీతం ఎంత, మీ ఆదాయం, మీ ఖర్చులు ఎంత, మరి అన్ని డబ్బులు ఎలా వచ్చాయి మీకు? దీనిపైన ఎందుకు ఏసీబీ వాళ్ళు దృష్టి పెట్టలేదు? చూద్దాం. మరి ఆయన ఆస్తులు ఇంకా ఎన్ని ఉన్నాయో సర్వే నెంబర్లతో సహా కూడా మనం బయట పెట్టబోతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా ఎరువుల నిల్వలు కలిగి ఉన్న అనంతపురంలోని శ్రీకంఠం సర్కిల్లో ఉన్న భాస్కర్ అగ్రి సొల్యూషన్ దుకాణం లైసెన్స్ను రద్దు చేసినట్లు ఏడీఏ అల్తాఫ్ అలీ ఖాన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ తనిఖీ బృందాలు నిర్వహించిన సోదాల్లో అనంతపురంలోని శ్రీకంఠం సర్కిల్లో ఉన్న భాస్కర్ అగ్రి సొల్యూషన్స్ ఎరువుల దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న 5.21 లక్షల విలువ చేసి 23.125 మెట్రిక్ టన్నుల ఎరువులను స్టాప్ సేల్స్ ఉత్తర్వులు ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. గుత్తి ఏడీఏ వెంకటరాముడు, రూరల్ ఏవో వెంకట కుమార్ బృందం జారీ చేసిన నిలుపుదల ఉత్తర్వుల ఆధారంగా సదరు డీలర్కు షోకాజ్ నోటీసు ఇచ్చి సంజాయిషి కోరామని చెప్పినారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఎరువులు నిల్వలు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో లైసెన్సును రద్దు చేసినామన్నారు. మరి లైసెన్సు రద్దు చేస్తే మళ్ళీ ఆ షాపు వాళ్ళు ఎలా మళ్ళీ తెరిచి అమ్ముకుంటున్నారు? ఇవన్నీ కూడా మరి కొంతమంది సరిపోని వాళ్ళకు మాత్రం ఈయనకు ఎవరైనా కొంతమంది ఫర్టిలైజర్ షాప్ ఓనర్లు సరిపోకపోవడమో లేకపోతే డబ్బులు ఇవ్వకపోవడమో ఈ విధంగా చేస్తే వేరే పేపర్లలో ఈయనే రాయించడం, వాళ్ళ మీద బురద చల్లడం, వాళ్ళను టార్గెట్ చేయడం, వాళ్ళకి నిజంగా షోకాజ్ నోటీస్ ఇస్తాం, వీలైతే మీ లైసెన్స్ రద్దు చేస్తాం, ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఈయన. ఇంకా చూస్తే గతంలో ఆయన ఇచ్చిన నోటీసు ఆఫీస్ ఆఫ్ ద అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అనంతపురం 26/12/2025లో రీటైల్ ఫర్టిలైజర్స్ క్యాన్సిల్ ఆర్డర్
క్యాన్సిల్ చేసినట్లు ఆర్డర్. భాస్కర్ అగ్రి సొల్యూషన్స్ అనంతపురం. వైలేషన్ ఆఫ్ Class 8/2 of FCO 1985. So cause notice issued the dealer accepted the violation of clause. సో అగ్రి ఇది లైసెన్స్ భాస్కర్ అగ్రి సొల్యూషన్స్ అనంతపురం క్యాన్సిల్ చేసినట్టుగా కూడా ఆయన ఇచ్చిన ఆర్డర్. మరి క్యాన్సిల్ చేసింది మళ్ళీ అలా తెరిచారు. క్యాన్సిల్ చేస్తానే అలా తెరుచుకోమని, అంటే డబ్బులు ఇస్తే ఏమైనా చేయొచ్చా? మీరే క్యాన్సిల్ చేస్తారు, మీరే తెరిపిస్తారు. మరి మిమ్మల్ని ఏమనాలా దీన్ని? ద డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్. ఇంతకుముందు గతంలోటివేమో ఇవి 2025. ఈయన మీద ఎంక్వైరీ కూడా వేశారు. ఎంక్వైరీ ఆఫీసర్ ఇన్ ద సెట్ డేట్ రిజిస్టర్ యాజ్ పర్ ద రిక్వెస్ట్ మేడ్ బై ద DAO శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ వైడ్ రెఫరెన్స్ సెకండ్ సైటెడ్ ఆన్ ద టేక్ suitable action against Sri GM Altaf Ali Khan ADA Hindupur regarding sexual harassment of RBK staff in Hindupur. చూడండి, ఈయన మీద ఎంక్వైరీ కూడా వేశారు. సెక్సువల్ అంటే కొంతమంది మహిళా అధికారులను కూడా బెదిరించాడంట, సెక్సువల్ అబ్యూజ్ చేశాడంట. ఈయన మీద ఎంక్వైరీ కూడా వేశారు గతంలో. ఇవన్నీ కూడా చూస్తున్నాం. అంటే ఈయన ట్రాక్ రికార్డు ఈ విధంగా ఉంది. ఎక్కడున్నా కూడా భయభ్రాంతులను చేయడం, వసూళ్ళు చేయడం. వ్యవసాయ చూడండి, ఇప్పుడు గతంలో వచ్చిన పేపర్లో వ్యవసాయ క్షేత్రంలో కామ రాబందులు. DPలో బాగుందంటే పని పేరుతో వేధింపులే, మాయమాటలతో చిరుద్యోగులకు వల, నోరు మెదపలేని దుస్థితి. ఇవన్నీ ఆయన ఫిర్యాదులు అందుతున్న మాట వాస్తవమే. అప్పట్లో హిందూపురం పరిధిలోని కింది స్థాయి సిబ్బంది నుండి 1-2 ఫిర్యాదులు అందిన మాట వాస్తవమని, దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టి విచారణకు ఆదేశించామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు తెలిపారు. అక్కడున్న JDA కూడా తెలిపారు. అంటే ఈయన ట్రాక్ రికార్డు ఈ విధంగా ఉంది. ఏది ఏమైనా అనంతపురంలో ఫర్టిలైజర్ షాపు డీలర్లు, ఓనర్లు వీళ్ళందరూ కూడా ఈయన పేరు చెప్తే గజగజలాడిపోతున్నారు. మరి ఎందుకు ఈయన పైన ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకోలేదు? ఇలాంటి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదా? నేను బహిరంగంగా చెప్తున్నాను, నేను ఈ పోస్టు డబ్బులు ఇచ్చి ఇక్కడికి తెచ్చుకున్నాను, నా డబ్బులు నాకు రావాలి. ఏదో ఎమ్మెల్యేలో వాళ్ళు చెప్తుంటారు చూడు, ఎమ్మెల్యే టికెట్ మేము కొనుక్కున్నాం, మా డబ్బులు మాకు రావాలా, అంతవరకు పిండేస్తాం, తొక్కేస్తాం, నరికేస్తాం అంటే ప్రజాస్వామ్యంలో కుదరదు. గురువుగారు, మీ పైన చాలా అలిగేషన్స్ వచ్చాయి. చాలామంది డీలర్లు ఇప్పటికే ఇక్కడ దాకా ఉన్నారు. ప్రభుత్వానికి ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది. ఈ అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి గారు నాకు అండగా ఉన్నారంటూ ఆయన బయట చెప్పుకుంటున్నారు. మంత్రి గారికి కూడా నిజంగా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. తక్షణమేనా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అన్న చేయండి, లేదా ఆయన పైన ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. అలాగే నెలమామూళ్ళు నేను కొంతమందికి పంపిస్తున్నాను, ఖచ్చితంగా నెలమామూలు ఇవ్వాల్సిందే అంటూ కూడా 5,000 వసూలు చేసే చోట 20,000 వసూలు చేస్తున్నారంట. గతంలోనూ ఏ ప్రభుత్వం వచ్చినా ఇవన్నీ మామూలే. ఎందుకంటే ADAలు ఖచ్చితంగా అన్ని షాపుల నుంచి ఎంతో కొంత కలెక్షన్ అయితే చేస్తుంటారు. నెల ఆ ఖర్చులు ఈ ఖర్చులని, మంత్రులు వచ్చారని, అయితే ఆఫీస్ ఖర్చులు కానీ, డీజిల్ కానీ, లేదా మీడియాను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనో, మీడియాను మేనేజ్ చేయాలనో ఈ విధంగా చేస్తుంటారు. కానీ ఎంతవరకు మూల్యం చెల్లించుకోవాలి? సో 5,000 అడిగే చోట 10,000, 20,000 అడిగితే డీలర్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి? వాళ్ళు కూడా అక్రమంగా అమ్మాలా? అంటే ఎక్కువ రేటుకు అమ్మాలా? దొంగ మందులు అమ్మాలనా? ఎవరిని మోసం చేస్తున్నారు? చివరికి మోసపోయేది రైతులే. అంటే ఈ ఖర్చులన్నీ కూడా రైతుల నెత్తిన వేయాల్సిందే. రైతులు మరింత పేదలుగా మారే అవకాశం లేదా? మరి ఎందుకు ఈ అధికారి పైన చర్యలు తీసుకోకూడదు? ఇప్పటికైనా దీనిపైన ఉన్నతాధికారులు ఒక కమిటీ వేసి నిజంగా ఈయన ఏం చేస్తున్నాడు ఏంటనేది ఒక మీడియాకే ఇంత బహిరంగంగా సమాచారం అందుతుంటే మరి పై అధికారులకు ఎందుకు సమాచారం లేదు? ఒక పై అధికారిని లెక్క చేయకుండా కులం పేరుతో, ఒక దళితుడు కదా, నేనెందుకు ఆయన దగ్గరికి పోవాలి, ఆయన కూడా నాతో పాటు సమానమే కదా అన్నంతగా ఆయనంటే లెక్కలేనితనం. ఒక JDA అంటే లెక్కలేదు, మీటింగులకి వెళ్ళరు,
అసలు లెక్కే లేదు. ఆఫీస్కి అయితే రోజు ఒక గంట సేపు కూడా కూర్చోడంట, ఎప్పుడు బయట తిరుగుతున్నాడు. ఇక ముఖ్యంగా ఇక్కడ అనంతపురంలో నడిబొడ్డున ఉన్న ఆఫీసుని కక్కలపల్లి దగ్గర టొమాటోకాయలు మండి ఉంది కదా, ఆ మండి పక్కన కక్కలపల్లి కాలనీలో అక్కడికి ఏదో ఖాళీగా ఉంది ప్రభుత్వ కార్యాలయం, అక్కడికి మార్చాలని కూడా ప్రయత్నం చేస్తున్నారంట. అంటే ఇక్కడ అందుబాటులో ఉంటే మా గుట్టు అంతా తెలుస్తుంది, కొంచెం దూరంగా వెళ్ళిపోవాలా, నగర శివారులు అయితే ఎవరు కూడా రారు కదా అని ఆ అధికారి ఆలోచిస్తున్నట్లు కూడా మనకున్న సమాచారం. ఏది ఏమైనా ఇలాంటి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈయన పైన ఒక నిఘా ఉంచి ఈయన ఏం చేస్తున్నాడు, అసలు ఈయన ట్రాక్ రికార్డ్ ఏందని ఒకసారి ఆలోచించుకోవాలని ఏపీ 39 టీవీ డిమాండ్ చేస్తోంది.